గుండె మీద చెయ్యి వేసుకుని నిజం చెప్పు మిత్రమా, నీ జీవితంలో నువ్వు తీసుకున్న ఎన్ని నిర్ణయాలు నిజంగా నీకు నచ్చి తీసుకున్నవి? ఎన్ని నిర్ణయాలు పక్కవాళ్లేమనుకుంటారో, చుట్టాలేమంటారో అనే భయంతో తీసుకున్నవి? చిన్నప్పుడు డ్రాయింగ్ బుక్లో రంగులు నింపినప్పుడు కలిగిన ఆనందం, 10th తర్వాత ఎంపీసీనే తీసుకో లైఫ్ సెటిల్ అవుతుంది అని పక్కింటి అంకుల్ ఉచిత సలహా ఇచ్చినప్పుడు ఆవిరైపోలేదా? గ్రౌండ్లో క్రికెట్ బ్యాట్ పట్టుకున్నప్పుడు ఉన్న కాన్ఫిడెన్స్, ఆటలాడితే తిండి కూడా దొరకదు, ప్రభుత్వం ఉద్యోగం చూసుకో అని దూరపు బంధువు ఎటకారంగా అన్నప్పుడు నీరుగారిపోలేదా? అసలు ఎవరీ సమాజం? మన కష్టంలో రూపాయి సాయం చెయ్యనివాళ్లు, మన ఈఎంఐలు కట్టనివాళ్లు, మన హాస్పిటల్ బిల్లులు షేర్ చేసుకోనివాళ్లు, మన జీవితం గురించి జడ్జిమెంట్లు పాస్ చేయడానికి వీళ్ళెవరు? పెళ్లిళ్లల్లో భోజనాలు చేస్తూ, కూరలో ఉప్పు తక్కువైంది, మీ వాడికింకా ఉద్యోగం రాలేదా, పలానావారి అమ్మాయి అమెరికా వెళ్ళిపోయింది తెలుసా అని నోటి దురద తీర్చుకునే ఈ బ్యాచ్ కోసం మనం మన కలల్ని బలివ్వాలా? వీళ్లనే నేను సోషల్ టెర్రరిస్టులు అంటాను. అవును, బాంబులతో మనుషుల్ని చంపేవాడికంటే మాటలతో మనసుని చంపి ఆత్మవిశ్వాసాన్ని అణగదొక్కి ఒక మనిషిని జీవచ్ఛవంలా మార్చే వీళ్లే ప్రమాదకరం. వీళ్లకి సొంత ఐడెంటిటీ ఉండదు, గుంపులో గోవిందాల్లా బ్రతికేస్తుంటారు. ఎవరైనా ఆ గుంపులోంచి బయటకు వచ్చి కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తే వీళ్లు తట్టుకోలేరు. ఎందుకంటే వాళ్లకి లేని ధైర్యం నీకుందని వాళ్ల ఈర్ష్య. అందుకే నిన్ను వెనక్కి లాగడానికి ప్రేమ అనే ముసుగు వేసుకుని సలహాలిస్తుంటారు. నీ మంచికోసమే చెబుతున్నా, ఈ వ్యాపారాలు మన వల్ల కాదు, రిస్క్ ఎందుకు, సేఫ్గా ఉండు అనే మాటలు విషం కంటే ప్రమాదకరం. ఆ మాటల వల్లే ఈరోజు ఎంతోమంది గొప్ప డైరెక్టర్లు కావలసిన వాళ్లు బ్యాంకుల్లో క్లర్కులుగా మిగిలిపోయారు. అద్భుతమైన క్రీడాకారులు కావలసిన వాళ్లు సాఫ్ట్వేర్ కంపెనీల్లో కీబోర్డులు కాదుతున్నారు. ఒక్కసారి శ్మశానానికి వెళ్ళి చూడు, అక్కడ పాతిపెట్టింది మనుషుల శరీరాలను మాత్రమే కాదు, వాళ్లతో పాటే చచ్చిపోయిన కొన్ని వేల అద్భుతమైన ఐడియాలను, కలలను, ఆవిష్కరణలను కూడా. అవన్నీ ఎందుకు చచ్చిపోయాయో తెలుసా? కేవలం వాళ్లేమనుకుంటారో అనే ఒక్క భయం వల్ల. మిత్రమా, నువ్వు సక్సెస్ అయితే నీ విజయాన్ని తమదిగా చెప్పుకోవడానికి ముందు వరుసలో ఉండేది వీళ్లే. అదే నువ్వు ఫెయిల్ అయితే నేను ముందే చెప్పాను కదా అని వెటకారంగా నవ్వేది కూడా వీళ్లే. నువ్వు ఏం చేసినా వాళ్లు మాట్లాడతారు, చెయ్యకపోయినా మాట్లాడతారు. కాబట్టి వాళ్ల కోసం బ్రతకడం ఆపే. నీ జీవితానికి హీరో నువ్వే, విలన్ కూడా నువ్వే. ఆడియన్స్ గ్యాలరీలో కూర్చుని కామెంట్స్ చేసేవాళ్ల గురించి ఆలోచిస్తూ గ్రౌండ్లో ఆట ఆపేశావంటే అంతకంటే పిరికితనం మరొకటుండదు. ఈ సమాజం అనే రోగానికి ఒకటే వ్యాక్సిన్ ఉంది, అదే నాకేంటి, సో వాట్ అనే యాటిట్యూడ్. వాళ్ళు విమర్శిస్తే అయితే నాకేంటి అనుకో, వాళ్ళు ఎటకారం చేస్తే చిరునవ్వుతో సమాధానం చెప్పు. నీ ఎనర్జీని వాళ్లతో వాదించడానికి కాదు, నీ లక్ష్యాన్ని సాధించడానికి వాడుకో. నీ చుట్టూ ఒక లక్ష్మణరేఖ గీసుకో. నీకు అత్యంత ముఖ్యమైన నలుగురిని మాత్రమే ఆ రేఖ లోపల ఉంచుకో. మిగిలిన ప్రపంచం మొత్తాన్ని మ్యూట్ బటన్ నొక్కేసి. గుర్తుపెట్టుకో, పక్కింటి వాళ్ల మెప్పు కోసం బ్రతికే బ్రతుకు ఒక బ్రతుకే కాదు, అది బానిసత్వం. ఆ బానిస సంకెళ్లను తెంచేసుకో. నీకు నచ్చినట్టు బ్రతుకు, నీ కలల కోసం బ్రతుకు, నీకోసం కష్టపడే నీ అమ్మానాన్నల కళ్లల్లో ఆనందం కోసం బ్రతుకు. అంతిమంగా నీ శవపేటిక పక్కన నిలబడి కన్నీరు పెట్టేది ఆ నలుగురే తప్ప ఈ సొసైటీ కాదు. కాబట్టి లే, ఈ క్షణమే ఒక నిర్ణయం తీసుకో. ఇకపై నా జీవితం నా ఇష్టం, ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్.